చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్ మా. ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నా. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు? ఇంకేంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తుందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చితికిపోయాం సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్ మాకు. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోద్దాం మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు నిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తిని తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చితికిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏమీ తెలియదు. రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను. ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు. ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా బతకాలని, అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. నీ బండి మామూలు బండి? నా తోపుడు బండి సార్ నాది. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్. నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు. అతికి ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగేదిగా. ఓకే సార్. మీ పేరు? వంశీకృష్ణ సార్. కొండ. ఓకే అమ్మా. నువ్వు మీ 5 మంది మీరు? 5 మంది నలుగురా? 5 వెళ్తామండి వ్యాపారానికి. మేము పొరుగు వెళ్తాం, మామూలుగా అక్కడ బొమ్మలూరు అల్లూరు తిరిగి 1 గంటకి వస్తాం. 1 గంటకి వచ్చి రోజు చేసి వెళ్ళేవాడు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు ఎంత సంపాదిస్తున్నామా? ఇప్పుడు మీరందరూ 5 మంది ఎంత వస్తుంది? మామూలుగా 400-500 వస్తుంది. ఎక్కడ కొంటున్నారు మీరు? మేము సేరాలు, గుంటూరు అండి. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు? ఆటోకి 20 రూపాయలు.
40 రూపాయలు రోజుకు అవుతుంది. అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా? మీరే మోసుకొని తిరుగుతారా? దానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా? ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో ఉండండి. నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడుండే ఈ 10 మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంతమే ఏమా చేద్దాం. వీళ్ళందరినీ ఒకసారి ఈ 10 మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. ఇతంది తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలా, హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా, ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం, కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. నేను మాట్లాడుతున్నాను.